మనిషి చాలా తెలివైన వాడు అనుకుంటూ ఉంటాడు. తను చాలా జాగ్రత్తలో కూడా ఉంటాడు. ఏదైనా ప్రయాణం చేయాలి అనుకుంటే ముందుగానే ప్రయాణంలో అవసరమైన వస్తువులు, నీరు, తినే పదార్థాలు, అతనికి అవసరమైన బట్టలు ఇవన్నీ కూడా ముందుగానే పెట్టుకుంటాడు. ఎందుకంటే అతని ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి. మనిషి లోకపరంగా అయితే చాలా ముందు ఉన్నాడు, కానీ దైవం దగ్గర అతని యొక్క జీవితంలో చాలా వెనుకబడి ఉన్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం చాలా చిన్నది. ఆ యొక్క చిన్న జీవితంలో ఆఖరికి అతను చేరుకోవాల్సిన ప్రదేశం ఏది అన్నది అతనికి తెలియదు. అయినా కూడా చాలా ప్రశాంతంగా అతను జీవితం సాగిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఒకానొక నాడు దైవం దగ్గరికి వెళ్ళాలి, దైవం ముందు సమాధానం చెప్పాలి. ఈ యొక్క సమాధానం చెప్పాలి అంటే మన యొక్క జీవితం సరైన విధానంలో సాగించాలి. అప్పుడే మనం దైవానికి సమాధానం చెప్పగలము.